హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతీస్. ఈ వేస్ట్ కార్డ్బోర్డ్ ని యూజ్ చేసి నేను ఒక మంచి హోమ్ డెకోర్ ఐటమ్ అనేది తయారు చేస్తున్నాను. ఈ ప్లేట్ సహాయంతో రౌండ్ షేప్ గా నేను కట్ చేసుకున్నాను. ఇలా 4 రౌండ్ షేప్ ని తీసుకున్నాను. నెక్స్ట్ నేను దీనికి ఫెవికాల్ స్టిక్ చేసి ఈ జూట్ థ్రెడ్ తీసుకుని వీడియోలో చూపించినట్టు అలా రౌండ్ షేప్లో చుట్టుకుని నెక్స్ట్ ఇక్కడ కార్డ్బోర్డ్కి స్టిక్ చేశాను. మొత్తం కార్డ్బోర్డ్ మొత్తం ఇలా చుట్టుకుంటూ కంప్లీట్ చేయాలి. ఇదొక మంచి హోమ్ డెకోర్ ఐటమ్ లాగా తయారు చేశాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నేను వేస్ట్ ఐటమ్తో మంచి డెకరేటివ్ పీస్ని తయారు చేస్తాను. సో నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్డ్బోర్డ్ మొత్తం నేను జూట్ థ్రెడ్ అనేది ఇలా చుట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఉన్న సన్న సన్న థ్రెడ్ని రిమూవ్ చేయడానికి నేను లైటర్ యూజ్ చేశాను. స్కెచ్ పెన్ సహాయంతో దీనిపైన నేను డిజైన్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ యాక్రిలిక్ కలర్స్ తీసుకుని నేను పెయింట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సో సింపుల్ కదా, వేస్ట్ ఐటమ్తో ఒక మంచి డిఐవై వీడియో అనేది చూపిస్తున్నాను మీకు. సో డిజైన్ కూడా మనం ఇంటి ముందు వేసే ముగ్గులాగే ఉంది. సింపుల్ అండ్ యూనిక్ గా కనిపించడానికి నేను ఇలా కలర్స్ ని హైలైట్ చేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ అనేది ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో సింపుల్ అండ్ ఈజీ ఐడియాతో మంచి క్రాఫ్ట్ అనేది రెడీ చేశాను. చూడండి, మన క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటివే ఇంకా 3 డిజైన్స్ చేశాను. డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో నేను ఇవి డిజైన్ చేశాను. ఈ డిజైన్స్ ని వాల్స్ కి స్టిక్ చేయడానికి నేను డబుల్ టేప్ యూజ్ చేస్తున్నాను. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మన డిఐవై డెకోర్ పీస్. ఈ డిజైన్స్ పేరు వచ్చేసి బోహో ఆర్ట్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.